పరలోక రాజ్యం అనేది మనకి ఊరికినే రాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే చాలా తగ్గించుకోవాలి. మన తగ్గింపు స్వభావం మనం అలవాటు చేసుకోవాలి. గర్వం అనేది అస్సలు దేవునికి ఇష్టం లేనటువంటి క్వాలిటీ. అలాంటిది మనకి ఏ విషయంలో ఉన్నా కానీ తీసివేసుకోవాలి. ఇది మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న రీతిగా మనం కూడా పరిశుద్ధతని అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. పొరపాటున ఏమైనా చిన్న చితక తప్పులు చేస్తే వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కొని మరి క్షమించమని దేవుని క్షమాపణ పొందువారిగా ఉండాలి. అనుదినము దేవుని వాక్యం చదువుకుంటూ దాని ప్రకారం ఆయన ఆజ్ఞలో కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి పరిశుద్ధపరిచి ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకునే వారుగా ఉంటారు.